తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 దఫాలుగా 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీని పూర్తి చేశామంటుంది. మరొక వైపు ప్రతిపక్షాలేమో పూర్తి స్థాయిలో చేయలేదు, కేవలం 46% మాత్రమే చేశారు. మిగిలినటువంటి 54% రైతులను అసలు రుణమాఫీకి దూరం చేశారనేటువంటి మాటలు అయితే చెప్తా ఉన్నారు. మనతో పాటుగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. మేడం, అసలు రుణమాఫీ గురించి మాట్లాడాలనుకుంటే మీకున్నటువంటి మొత్తం మీరు కూడా చాలా వరకు ఇక్కడ హెల్ప్ లైన్ పెట్టడం జరిగింది, అన్ని రకాలైనటువంటి మెసేజ్లు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. అసలు ఇంత మేరకు జరిగింది అనుకుంటున్నారు? నిన్ననే కాదు, వాళ్ళు ఫస్ట్ రుణమాఫీ అని మొదలుపెట్టినప్పటి నుండి క్లారిటీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉన్నాం. నిన్న కూడా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏమవుతుందని చెప్పారు. ఇప్పుడు సత్యవతి గారు మాట్లాడుతూ చెప్పారు, గౌరవ ఎమ్మెల్సీ గారు. ఫస్ట్ వాళ్ళు డిస్కషన్ చేసినప్పుడు బ్యాంకర్స్ని పిలిచి మాట్లాడినప్పుడు రుణమాఫీ చేయాలంటే 49,000 కోట్లు కావాలన్నారు. తర్వాత వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసినప్పుడు 31,000 కోట్లు కావాలన్నారు. బడ్జెట్లోనేమో 24,000 కోట్లు ఎంతో పెట్టుకున్నారు. కానీ ఈరోజు రిలీజ్ చేసింది ఎంత? 17,000 కోట్ల పైచిలుకు, 900 సంసం, 18,000 కోట్లు అనుకుందాం. 18,000 కోట్లు రిలీజ్ చేశారు. మేము ఏం అడుగుతున్నాము, అసెంబ్లీలో నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ నడిచినప్పుడు క్లారిటీ ఇచ్చేవాళ్ళు మాకు. ఇగో 50,000కి ఇంతమంది ఉన్నారు, ₹1,00,000 ఇంతమంది ఉన్నారు, 1,50,000 ఇంతమంది ఉన్నారు, 2 లక్షలు ఇంతమంది ఉన్నారు, క్లారిటీ ఇచ్చేవాళ్ళు. అసలు మొన్న అసెంబ్లీలో ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు సమాధానం చెప్పడానికే సిద్ధంగా లేరే. ఏదైనా కూడా ఇంతకుముందు సునీత గారు మాట్లాడినట్టు మేడిపండులాగా చేసేసినాం, అంత అయిపోయింది. అసలు ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది. ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా 50% కూడా కాలేదనేది వాస్తవం. అందరూ రైతులందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ ఫోన్లు చేస్తూ ఉన్నారు. బడ్జెట్ని మీరు తగ్గించినప్పుడు మళ్ళీ కంప్లైంట్స్ వచ్చినా కూడా మేము ఇస్తాం లేని మళ్ళీ కమిటీ వేస్తున్నామో ఇంకేదో గైడ్లైన్స్ మార్చినామని చెప్తుండ్రు. అదంతా తూతూ మంత్రంగా జరిగే పని అనేది వాస్తవం. అందుకే చెప్తున్నాం, మేము మాట్లాడడం కాదు, మీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనే మీరు రివ్యూ చేసుకొని వాస్తవాలు బయటకు వస్తాయి. ఇదంతా కూడా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నారు కాబట్టి. ఇప్పుడు రుణమాఫీ అంటున్నారు, రైతు బంధు ఏదండి? ఇప్పుడు వేసే రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు బంధు ఎగర కొట్టేసిండ్రు. కమిటీ అని కాలయాపన ఎందుకు? మీరు అనుకున్నట్టు 5 ఎకరాలకు ఫస్ట్ వేయాల్సింది, తర్వాత మీతో ఉంటే బ్యాలెన్స్ తర్వాత వేస్తుంటారు. ఈరోజు పెట్టుబడికి అందరూ కూడా అప్పులు తెచ్చుకున్నారు కదా, మళ్ళీ అప్పులు పాలైనారు కదా. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు, రైతన్నలు కంప్లీట్గా గమనించున్నారు. ఏ విధంగా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందనేది స్పష్టంగా రైతులకు అర్థమవుతుంది. హరీష్ రావును రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి సమయంలో అధికారిక నివాసం పైన కూడా దాడి జరిగింది. దానికి సంబంధించి చాలా హై టెన్షన్ అయితే నెలకొన్నటువంటి సందర్భం. ఈ విషయంలో మాట్లాడాలనుకుంటే అసలు హరీష్ రావును రాజీనామా చేయాలంటే ఒకవైపు, మరొక వైపు ఇటు రుణమాఫీ చేయనటువంటి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటే ఒకవైపు ఈ ఫ్లెక్సీలు అయితే కనబడతా ఉన్నాయి. ఎక్కువగా నిన్న జరిగినటువంటి దాడి విషయంలో మాట్లాడాలని. హరీష్ రావు గారి క్యాంపస్ మీద దాడి చేయడం అనేది ఖండిస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యంలో దీనికి తావు ఉండదు. నిజంగానే ఇట్లా అనుకుంటే ముందు రేవంత్ రెడ్డి ఇంటి మీదకి పోవాలి, ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి పోవాలి. ఎవరు రాజీనామా చేయాలి? ఇప్పుడు హామీ ఇచ్చి అమలు చేయకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలా? మీరు హామీ ఇస్తున్నారు, మీరు అన్ని అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను. దాంతోపాటు 6 హామీలు, 6 గ్యారెంటీలు, 13 హామీలు అన్నారు. వీటన్నిటిని అమలు చేయండి, రిటర్న్లు ఇచ్చున్నారు హరీష్ రావు గారు. కనీసం రైతులకు సంబంధించి రుణమాఫీ గురించి క్లారిటీ ఇచ్చే దమ్ము లేదు కదా మీకు. రాజీనామా చేయమని అడిగారు, రైట్ ఎక్కడుంది రేవంత్ రెడ్డి గారికి, ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? ఇప్పుడు నిజంగా నీ దాడులు చేసుకుంటూ పోతే మేము కూడా అదే దాడికి దిగితే, ఒకవేళ నిజంగానే మేము అదే, మాకు ఒక సంస్కారం నేర్పిండు మా నాయకుడు, దేన్నైనా ప్రజలకు బెనిఫిట్ అయ్యేటట్టు చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, కానీ దాడుల సంస్కృతి తీసుకురావద్దనేది ఒక హుందాతనాన్ని ప్రదర్శించి 10 సంవత్సరాలలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడినా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. హరీష్ రావు గారి క్యాంపస్ మీద దాడి చేయడము, కేటీఆర్ గారిని టార్గెట్ చేయడము, ఏంటంటే వీళ్ళిద్దరిని కార్నర్ చేస్తే సైలెంట్ అయిపోతారనే ఆలోచన వాళ్ళకి. కానీ మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు, 13 హామీలు, 120 హామీలు, అవన్నీ కూడా 420 హామీలు, ఇవన్నీ కూడా అమలు అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. మీరు ఎన్ని రకాల అవమానాలు చేసినా, మీరు ఎన్ని రకాల టార్గెట్ చేసినా ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తాం. రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదిక కామెంట్ చేయడం జరిగింది, బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనమని. ఇక్కడ నుండి బండి సంజయ్ కేంద్ర మంత్రి ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్లోకే బీఆర్ఎస్ విలీనమై. ఎటు తిరిగి బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. దీని విషయం పైన స్పందించాలండి. ఇద్దరు జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ అంటే భయం అయిపోయింది అన్నట్టు. కేసీఆర్ గారి పేరు ఎత్తుతూనే భయం. 8 నెలల్లో కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి పేరు ఎత్తకుండా మాట్లాడుతున్నారా? ఎవరైనా ఈ రాష్ట్రంలో
ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల నుండి ముఖ్యమంత్రి గారి నుండి మొదలు పెట్టుకుంటే కింది వరకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట మాట్లాడకుండా మాట్లాడతలేరు. అంటే బీజేపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే భయం అనేది ఉంది. ఫస్ట్ నేను ఏమంటానంటే బండి సంజయ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూర్చోమనండి. అసలు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు ఎట్లా పొత్తు పెట్టుకొని పనిచేస్తుంది అనేది అసెంబ్లీలో నడిచింది. బీజేపీ కాంగ్రెస్ ఏ విధంగా పొత్తు పెట్టుకొని పోతున్నారు అసెంబ్లీలో చూస్తున్నాం, మొన్న ఎలక్షన్లో కూడా చూస్తున్నాం. కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకున్నారు అనేది మీరు మాట్లాడినంత మాత్రాన కింద ప్రజలకు తెలియదు కాదు, ప్రజలకు స్పష్టంగా తెలుసు. 2 జాతీయ పార్టీలు కలిసి కేసీఆర్ గారిని టార్గెట్ చేశాయని స్పష్టత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. పొరపాటు చేశాం, తెలంగాణకు సంబంధించిన నాయకుని బోడగొట్టుకున్నాం. ఈరోజు కేసీఆర్ గారు ఉండింటే మనకు వచ్చిన రాజ్యసభ ఇంకో రాష్ట్రానికి పోయేదా, మన తెలంగాణ బిడ్డకే వచ్చేది కదా నా ఆలోచన ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు వచ్చింది. కేటీఆర్కి మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల విషయంలో మాట్లాడాలనుకుంటే, ఎందుకంటే గతంలో మీ పైన కూడా చాలా విషయాలలో అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి దాడిని మీరు వ్యతిరేకిస్తూ అక్కడ చేసినటువంటి సందర్భం, మీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇదే బీఆర్ఎస్ ఆఫీస్కి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఇవన్నీ చూసాం కదా. కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం ఎట్లా చూస్తాం అని అందుకే అంటున్నాను. ఇప్పుడు 8 నెలల తర్వాత కనీసం నోరు విప్పారు. ఈరోజు మహిళలకు ఏదో అన్యాయం జరిగిపోతుంది కేటీఆర్ గారు మాట్లాడింది. కేటీఆర్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి క్షమాపణ కోరారు. అంతకన్నా హుందాతనం ఏముండదు. మా అక్క చెల్లెలకు నిజంగా అగౌరవం అనిపిస్తే, వాళ్ళకు బాధ అనిపిస్తే నేను సారీ చెప్తున్నానని చెప్పారు. అంతకన్నా ఎక్కువ సమాధానం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలోనే మమ్మల్ని అవమానించినప్పుడు మేము 4:30 గంటలు నిల్చుంటే ముఖ్యమంత్రి గారు కూర్చొని కనీసం ఒక్క మాట మాట్లాడకుండా, మీరు మాట్లాడిన మాటల పట్ల పశ్చాత్తాపం తెలపకుండా కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏ విధంగా అవమానించానని చూస్తున్నాం. కాబట్టి ఎవరు సంస్కారవంతులు, ఎవరు సంస్కారం లేని వాళ్ళనేది ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. సంస్కారవంతంగా ఎవరు ప్రవర్తించారు, డీకేఆర్ నగర్ గురించి ఏ విధంగా తొక్కుకుంటూ పోతా అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ కూడా మమ్మల్ని నమ్మితే బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు. ఆడబిడ్డల్ని ఏ విధంగా అవమానిస్తున్నారు, ఇవన్నీ గమనించున్నారు ప్రజలందరూ కూడా. ఆ ఉందాతనాన్ని అంటే ముఖ్యమంత్రి గారికి పదవికి ఉండాల్సిన ఉందాతనం లేదనేది వాస్తవం. ఇది సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో, రైతులకు రుణమాఫీ విషయంలో మాట తప్పినటువంటి రేవంత్ రాజీనామా చేయాలనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.